వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈ వీడియోలో మనం 2024 తెలంగాణలో జరిగిన టెట్ 2 ఎగ్జామ్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ నుంచి ఏ బిట్స్ వచ్చాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నేను క్వశ్చన్ చెప్పడం, దానికి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ నీడ్ ఉన్న దగ్గర ఇస్తాను. సో ఈ వీడియో మీకు క్విక్ రివిజన్లా యూజ్ అవుతుంది, ఓకేనా? సో ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనం ప్రీవియస్ పేపర్స్ని చూడాలి. సో ఈ వీడియో మీకు సైన్స్ విభాగానికి సంబంధించి ఒక క్విక్ రివిజన్లా యూజ్ అవుతుంది, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి, ఓకే? తోకచుక్క సూర్యుడిని సమీపించే కొద్దీ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణము. తోకచుక్క సూర్యుడిని సమీపించే కొద్దీ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం అనేది పెరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ బిట్. భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై పనిచేసే ఫలిత బలము, ఓకేనా? భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసం మీద పనిచేసే ఫలిత బలము 0, ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ బిట్. సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వద్ద నీటి మరుగు స్థానము, ఓకేనా? సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానము ఎంత అని చెప్పాలి మనం? 100 degrees సెల్సియస్ అని చెప్పాలి. ఒకవేళ దీన్ని కెల్విన్స్లోకి చెప్పాలంటే ప్లస్ 273ని యాడ్ చేయాలంటే ఎంత అవుతుంది? 373 కెల్విన్స్, ఓకేనా? సాధారణ వాతావరణం పీడనం వద్ద నీరు మరుగు స్థానము 373 కెల్విన్ ఆర్ 100 degrees సెల్సియస్, ఓకేనా? ఒకవేళ దీన్ని ఫారెన్ హీట్లో చెప్పాలంటే 212 ఫారెన్ హీట్స్ అని చెప్తాం, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానము అంటే సో ఏదైనా చెప్పొచ్చు అనమాట, యూనిట్స్ని బట్టి మారుతుంది. సో ఇక్కడ మనకి కెల్విన్స్ ఇచ్చాడు కాబట్టి సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానం 373 కెల్విన్. అదేవిధంగా ఇంకేమడిగారు? నీటి బాష్పీభవన గుప్తోష్ణం వరుసగా సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరు మరుగు స్థానము 373 కెల్విన్. అదేవిధంగా నీటి బాష్పీభవన గుప్తోష్ణం వరుసగా 540 calorie per gram. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ బిట్. ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యము 40 మీటర్ స్క్వేర్ మరియు దానిపై 20 న్యూటన్ల బలం ప్రయోగించబడింది. అప్పుడు ఫలిత పీడనం దీనికి సమానము. సో పీడనం అడుగుతున్నాడు. పీడనం అంటే మనకి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, అంటే బలము బై వైశాల్యము. సో ఇక్కడ మనకి బలం ఎంత? ఓకేనా, బలం ఎంత? సో 20 న్యూటన్స్. అదేవిధంగా మనకి వైశాల్యం ఎంత? 40 మీటర్ స్క్వేర్. సో 0 గెట్ క్యాన్సిల్, 2 2 4 అంటే 1/2. సో 1/2 అంటే మనకి ఎంత? 0.5 న్యూటన్ పెర్ మీటర్ స్క్వేర్ అనమాట. 0.5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా 0.5 పాస్కల్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి. సో ఆప్షన్ 1 0.5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, ఓకే? నెక్స్ట్ బిట్. ఏకాంక ధనావేశాన్ని బ్యాటరీ యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి తరలించడానికి రసాయన బలం చేసిన పనికి సరైన వ్యక్తీకరణ, ఓకేనా? ఏకాంక ధనావేశాన్ని బ్యాటరీ యొక్క రుణ ధ్రువం అంటే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి తరలించడానికి రసాయన బలం చేసిన పనికి సరైన వ్యక్తీకరణ ఏంటంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు F(E) ఇంటూ D/Q, ఓకేనా? సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి 10th క్లాస్లో ఉంటాయి, ఓకే? నెక్స్ట్ బిట్. చర్యాశీలత శ్రేణిలో లోహాలు వాటి చర్యాశీలతల యొక్క ఈ క్రమంలో అమర్చబడి ఉంటాయి. చర్యాశీలత శ్రేణిలో లోహాలు వాటి చర్యాశీలతల యొక్క అవరోహణ క్రమంలో, అంటే ఎక్కువ నుంచి తక్కువకి ఈ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చబడి ఉంటాయి, ఓకేనమ్మా? నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో పాలిమర్లతో తయారైన దారాన్ని గుర్తించండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పాలిమర్తో తయారైన దారాన్ని గుర్తించమన్నాడు. మనకి పొట్టు, జనపనార, ఉన్ని అనేవి సో పాలిమర్తో తయారైన దారం కాదు. సో ఇక్కడ మనకి పాలిమర్తో తయారైన దారం నైలాన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ CaO
Cl2. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ CaO Cl2ని ఒక్కొక్కసారి ఇలా ఇలా సంకేతం ఇవ్వకుండా దాని పేరు ఇస్తాడు, అప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయాలి. దీన్నే మనం కాల్షియం హైపోక్లోరైట్ అని కూడా అంటాం. ఓకేనమ్మా, నెక్స్ట్ బిట్. 12 గ్రాముల కార్బన్ 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపి 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరిచింది. ఇది ఇది ఏ రకమైన చర్య అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం చూసుకున్నట్టయితే 12 గ్రాముల కార్బన్ అనేది ఓకేనా 32 గ్రాముల ఆక్సిజన్తో చర్య జరిపి 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరిచింది. సో ఇక్కడ 12 + 32 = 44. ఇక్కడ మనకి ఇవి ఏవైతే రియాక్టెంట్స్ యొక్క మాస్ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్స్ యొక్క మాస్కి ఈక్వల్ అవ్వింది. సో ఇది ఏ నియమాన్ని పాటిస్తుంది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్పాలి. సో అలా కూడా అడుగుతాడు, ఆ బిట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఏ రకమైన చర్య అంటే ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ రెండు సబ్స్టెన్సెస్ని మిక్స్ చేస్తున్నాం. రెండు సబ్స్టెన్స్ని మిక్స్ చేసినప్పుడు అవి రెండు కలిసిపోయి ఒక సింగిల్ ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనకి రసాయన సంయోగ చర్య అంటాం, కెమికల్ కంబైన్డ్ రియాక్షన్ అంటాము. ఓకేనా, వెన్ 2 or more సబ్స్టెన్సెస్ కంబైన్ టు ఫార్మ్ సింగిల్ ప్రొడక్ట్ కాల్డ్ కెమికల్ కంబైన్డ్ రియాక్షన్. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఒక మూలకం యొక్క ఐసోటోపులలో వీటి సంఖ్యలో తేడా ఉంటుంది. ఒక మూలకం యొక్క ఐసోటోపుల్లో వేటి సంఖ్యలో తేడా ఉంటుందంటే న్యూట్రాన్స్ యొక్క సంఖ్యలో తేడా ఉంటుంది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పటికీ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము. సో క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత మనకి 24 కాబట్టి 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పటికీ ఆప్షన్ 4. దీన్నే ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతాడు, ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఆర్గాన్ అటామిక్ నెంబర్ మనకి 18 కాబట్టి ఆర్గాన్ 4s1 3d5 ఇలా కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. చూసుకోండి, ఇలాగిస్తే ఇలా పెట్టండి, అలాగిస్తే అలా పెట్టండి. అటామిక్ నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకోవడం కంపల్సరీ. ఓకేనా, అటామిక్ నెంబర్స్ తెలిస్తేనే మనకి కాన్ఫిగరేషన్ అనేది రాయగలుగుతాం. NH3లో HN యొక్క బంధ దూరము. NH3 అంటే అమోనియాలో హెచ్కి ఎన్కి యొక్క బంధ దూరం ఎంత అంటే 0.01 ఆర్మ్స్ట్రాంగ్స్. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఇక్కడతో మనకి ఫిజికల్ సైన్స్ బిట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు బయోలాజికల్ సైన్స్ బిట్స్ చూద్దాం. ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందటానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల ఇలా మారుతుంది. ఓకేనా, ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి పొందటానికి ఎరువులను అధికంగా ఉపయోగించడం వల్ల నేల అనేది ఆమ్లయుతం లేదా క్షారయుతంగా మారుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆమ్ల లేదా క్షారపూరితంగా మారుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. సాధారణంగా పంటలు లేదా మొక్కలలో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి లేదా పొడి పూత రూపంలో కనిపించే అంటువ్యాధులు దీనివల్ల కలుగుతాయి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను. సాధారణంగా పంటలు లేదా మొక్కల్లో తెలుపు, నలుపు, పసుపు, గోధుమ రంగు మచ్చలు లేదా ఆకులపై మెత్తటి లేదా పొడిపోత రూపంలో కనిపించే అంటువ్యాధులు దీనివల్ల కలుగుతాయి అంటే ఫంగస్ వల్ల కలుగుతాయి. ఆప్షన్ 1 ఫంగస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఎడిసన్ చే ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్గా ప్రయోగించబడిన మొదటి పదార్థము. ఓకేనా, ఎడిసన్ చే ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్గా ప్రయోగించబడిన మొదటి పదార్థం ఏంటంటే ప్లాటినం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ప్రజెంట్ బల్బ్స్లో మనం యూజ్ చేస్తున్న ఫిలమెంట్ బల్బ్స్లో టంగ్స్టన్, దీని యొక్క సంకేతం W అంటాం. ఓకేనా, బట్ ప్లాటినంను ఉపయోగించింది ఎవరంటే ఎడిసన్. ప్లాటినం సంకేతం PT. ఓకేనా, నెక్స్ట్. పాలు పెరుగుగా మారటం ఈ బ్యాక్టీరియా వృద్ధి కారణంగా జరుగుతుంది. పాలు అనేవి పెరుగుగా మారటం ఈ బ్యాక్టీరియా వృద్ధి కారణంగా జరుగుతుంది అంటే లాక్టోబాసిల్లస్. ఓకేనా, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల పాలు అనేది పెరుగుగా మారుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. నేటి జీవన రూపాల్లో చాలా వరకు వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు
జీవులు మెరుగ్గా జీవించడానికి వీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ ఈ పుస్తకంలో చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. నేటి జీవన రూపాల్లో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. ఈ వైవిధ్యాలు జీవులు మెరుగ్గా జీవించడానికి వీలుగా సంవత్సరాలుగా పేరుకుపోయినవి అనే విషయాన్ని చార్లెస్ డార్విన్ ఏ పుస్తకంలో చెప్పారంటే ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ 10th క్లాస్లో ఉంటుంది అనువంశికత చాప్టర్లో. ఓకేనా? సో ఆప్షన్ 3 ది ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వేర్ల నుండి నీరు మరియు లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం. ఓకేనా? వేర్ల నుండి నీరు మరియు లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం దారు కణజాలం, జైలెం అంటాం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో స్ట్రయేటెడ్ కండరాల యొక్క లక్షణం కానిది ఏమిటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. క్రింది వాటిలో స్ట్రయేటెడ్ కండరాల యొక్క లక్షణం కానిది. సో స్ట్రయేటెడ్ కండరాలు అనేవి శాఖలు లేకుండా ఉంటాయి అన్నమాట, పొడవుగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా స్తూపాకారంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 చూసుకున్నట్టయితే ఏకకేంద్ర కణద్రవ్యం కలిగి ఉంటుంది అన్నాడు. ఇది ఓకేనా, స్ట్రియేటెడ్ కండరాల యొక్క లక్షణం కాదు. ఆప్షన్ 3 అనేది బిట్కి సరైన సమాధానం. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రపంచవ్యాప్తంగా వేలాది వడ్ల రకాలు అందుబాటులో ఉన్నాయి. వరైజా గ్లబ్బెరిమ్మా రకాన్ని ఇక్కడ సాగు చేస్తారు. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా వేలాది వడ్ల రకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే వరైజా గ్లబ్బెరిమ్మా రకాన్ని ఎక్కడ సాగు చేస్తారు అంటే ఆఫ్రికాలో సాగు చేస్తారు. ఓకే, నెక్స్ట్ బిట్. గుండె యొక్క కుడివైపు పైభాగంలో ఉండి శరీరం యొక్క పూర్వ భాగాల నుండి రక్తాన్ని సేకరించే పెద్ద సిర. ఓకేనా, గుండె యొక్క కుడివైపు పైభాగంలో ఉండి శరీరం యొక్క పూర్వ భాగాల నుండి రక్తాన్ని సేకరించే పెద్ద సిర ఏంటి అంటే ఊర్ధ్వ బృహత్ సిర. ఓకేనా, ఊర్ధ్వ బృహత్ సిర. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. పంట కాలాల పేర్లు ఖరీఫ్ మరియు రబీ ఈ భాష నుండి ఉద్భవించాయి. పంట కాలాల పేర్లు ఖరీఫ్, రబీ అనేవి ఏ భాష నుంచి ఉద్భవించాయి అంటే అరబిక్ భాష నుంచి ఉద్భవించాయి. ఓకే, పంట కాలాల పేర్లు ఖరీఫ్ మరియు రబీ అరబిక్ భాష నుండి ఉద్భవించాయి. ఓకే, నెక్స్ట్ బిట్. పుప్పొడి రేణువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడల్లా ఈ పదార్థాల ఉనికి కారణంగా అలర్జీని కలగజేస్తాయి. ఓకేనా, పుప్పొడి రేణువులు మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడల్లా ఈ పదార్థాల ఉనికి కారణంగా అలర్జీని కలిగిస్తాయి అంటే నత్రజని కారణంగా. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. 1857లో గ్రెగర్ జోహాన్ మెండల్ వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా బదిలీ చేయబడ్డాయి అనే అంశంపై ఇక్కడ పనిచేయడం ప్రారంభించారు. సో 1857లో గ్రెగర్ జోహాన్స్ మెండల్ వైవిధ్యాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనే అంశం మీద ఎక్కడ పనిచేశారంటే ఆశ్రమ తోటలో పనిచేయడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. సో ఈ ప్రాక్టీస్ సెషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీన్ని బట్టి నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా లేకపోతే ఇలా క్విక్గా ఫాస్ట్గా చెప్పాలనే విషయాన్ని డిసైడ్ అవుతాను. ఓకే, అందరూ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.